ఈరోజు చికెన్ డిన్నర్ ఎలాగైనా కొట్టాలి. అమ్మా నేను ఫోన్ చేసినప్పుడేమో నువ్వు ఫోన్ ఎత్తవు. నా ఫోన్ ఎందుకు తీసావు? నీ ఫోన్ నాకు తెలీదు అజయ్. అమాయకురాలు అనుకున్నా, అబద్ధాలు ఆడతావు అనుకోలేదు. నీ ఫోన్ ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు నిజంగా తెలియదు అజయ్. అయినా అబద్ధాలు. తన మనిషిగా ఎలాగో నాకు దూరమైంది. నా మనసులో కూడా లేకుండా చేద్దాం అనుకుంటున్నాను. అన్నయ్య ఏమైంది? ఆ ఫోన్ అక్కడ. ఫోన్ అక్కడి నుంచి తీసి నేనే పెట్టాను ఇక్కడ. అబద్ధం చెప్పాను అజయ్. నిన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించి కూడా ఏమీ లేనట్టు నీ దగ్గర నిజం దాచటం అబద్ధం. అమాయకురాలనే అజయ్. ఎందుకంటే ఇప్పుడు కూడా నాకు నిన్ను పట్టుకుని ఇప్పుడు నిజం చెప్తున్నా. ఒకరిని నీకు దూరం చేసే బదులు నేనే దూరం అవుతున్నాను. స్వాతి స్వాతి ఆగు. నీకన్నీ తెలుసు, కానీ ఒక్క విషయం చెప్తానన్నయ్య. మనిషి ఎవరో తెలియాలంటే కళ్ళతో చూడాలి, మనసేంటో తెలియాలంటే కళ్ళల్లోకి చూడాలి. నువ్వు స్వాతి కళ్ళలోకి ఒక్కసారైనా చూస్తుంటే తన ప్రేమేంటో తెలిసేది, తన విలువేంటో తెలిసేది. ఎందుకన్నయ్య మనమంతా ఇలానే ఉంటాం? మనం ప్రేమించే వాళ్ళు మాత్రం మన వల్ల బాధపడకూడదు అనుకుంటాం, కానీ మనల్ని ప్రేమించే వాళ్ళు మాత్రం మనమే బాధ పెడుతూ ఉంటాం. సహస్రా లేదు, ఎప్పటికీ రాదు. దానికి కారణం మాత్రం ఖచ్చితంగా స్వాతి కాదు, ఖచ్చితంగా కాదు. స్వాతి ఆగు. అన్నయ్య ఏదో కోపంలో అన్నాడు, ఆ మటుకి వెళ్ళిపోతే ఎలా? కోపంలో కళ్ళు కనిపించవు, నిజాలు వినిపించవు. ఈరోజు కోపం రేపు ద్వేషంగా మారొచ్చు. ఏం మాట్లాడుతున్నావు స్వాతి? నీ మీద కోపం ద్వేషంలో ఎందుకు మారుతుంది చెప్పు? అన్నయ్యకి నువ్వు అంటే చాలా ఇష్టం. అదే నా ప్రాబ్లం సత్య. ఎందుకంటే నేను తనని ప్రేమించాను, కానీ తను నన్ను జస్ట్ ఇష్టపడ్డాడంతే. అయ్యో స్వాతి, రెండింటికి తేడా ఏంటి? రోజులతో పాటు ఇష్టాలు మారుతాయి సత్య, కానీ ఎన్ని రోజులు మారినా ప్రేమించిన వ్యక్తి మాత్రం మారడు. బాబు, నీకు ఇలా పిలిస్తేనేగా ఇష్టం. మీరిద్దరూ జాగ్రత్త. ఎవరు మీరు? స్వాతి స్వాతి అన్నయ్య.
నువ్వేం మాట్లాడొద్దు, నేను చెప్పేది మాత్రమే విను. నీ మనసులో నేనున్నప్పుడు నీ ముందు మనిషిగా నేను లేను. ఇప్పుడు నీ ముందు నేనున్నాను, కానీ నీ మనసులో నేను లేను. అవును, నీ మనసులో తనే ఉంది. తను నిజం, నేను అబద్ధం. నేను ఒక అబద్ధం అనే నిజాన్ని నువ్వు నమ్మాలి. తనకి నీ అవసరం ఉంది. స్వాతి! అన్నయ్య ఏమైంది? అరే సత్య, స్వాతి రా. స్వాతి! తనని వాళ్ళు తీసుకెళ్ళిపోయారు కదన్నయ్య. రే, నా ఫోన్ ఎక్కడా? నీ ఫోన్ కూడా మిస్ అయింది అన్నయ్య. ఆ! రే, పదరా వెళ్ళాలి. ఎక్కడికి? రే, నువ్వు ముందు పద. ఆ. ఏం చేస్తున్నావు? ఇంకేమైనా పిచ్చా? సత్య, చూస్తాబెట్టి నువ్వేరే చెప్పు. చెప్పరా, స్వాతి ఎక్కడుందో చెప్పు. నాకు సుమన్ అంతా చెప్పాడు. నేను రెస్క్యూ యాప్ ట్రయల్ వర్షన్ స్వాతి మొబైల్లో కూడా వేశాను. ఇంత తెలిసిన తర్వాత ఇంకేం దాస్తాం? రీజన్ చాలా సింపుల్ అజయ్. నాకు అవసరాలు ఎక్కువ, ఆదాయం తక్కువ. సో నా అవసరాలు తీరే ఆదాయం ఎక్కడి నుంచి వచ్చినా నాకు ఓకే. రేయ్, మీ అవసరాలు తీరడం కోసం మనుషులు ప్రాణాలతో ఆడుకుంటారా? చూడజయ్, డిస్కవరీ ఛానల్లో చూసుంటా, సింహం జింకని వేటాడడం. అది చూసి సగం మంది అయ్యో పాపం జింక బ్రతకాలి అనుకుంటారు, మిగతా సగం మంది సింహం ఆకలి తీరాలనుకుంటారు. ఇందులో ఏది రైట్? జింక బ్రతకడమా లేదా సింహం ఆకలి తీరడమా?